వెల్కమ్ టు ఐనా టీవీ. ఒక సంవత్సరంలో 8 నెలలు నీటిలో ఉండి 4 నెలలు మాత్రమే కనిపించే గుడి ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు దగ్గరలో ఉన్న సంగమేశ్వరంలో ఆ పవిత్రమైన ఆలయం మనకి దర్శనమిస్తుంది. క్రీస్తు శకం 8-9 శతాబ్దాల నాటికే ఈ ప్రసిద్ధ శైవ క్షేత్రం ఉందని శాసనాలు తెలుపుతున్నాయి. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి అనే సప్త నదులలో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది కాగా మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులు. అలాగే భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం ఉన్న శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి. దేశంలో ఏ ప్రాంతంలో కనిపించని విధంగా ఈ 7 నదులు ఒకే చోట కలుస్తాయి. అందుకే దీన్ని సప్త నదుల సంగమేశ్వరం అంటారు. ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలోనే పవిత్రమైన ప్రదేశంగా కొలువబడే ఈ సంగమేశ్వరంలో ఉన్న అద్భుతమైన శివాలయం ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తుంది. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పవిత్ర స్థలం ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం. అంతేకాదు భీముడి చేత వేపదారు శివలింగం ప్రతిష్ఠింపబడడంతో ఇక్కడ స్వామివారు భీమలింగేశ్వరుడిగా ప్రసిద్ధికెక్కారు. పూర్వం ఇదే ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన కుమార్తెని అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని, సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కిందని తలపురాణం చెబుతోంది. అన్ని ఆలయాల్లో లాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగిపోయి ఉంటుంది. అలాగే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ ఆలయ గర్భాలయంలో ఉన్న శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీ లలితాదేవి, కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు. మార్చి లేదా ఏప్రిల్ నెల మొదలుకొని జూన్ నెల వరకు ఆలయం నీటి నుంచి బయటపడుతుంది. ఈ సమయంలో దేవాలయాన్ని దర్శించే వీలుంటుంది. ఈ సమయంలోని సోమవారాలు, మాస శివరాత్రులలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఒక్కోసారి మహాశివరాత్రికే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది. అప్పుడు శివరాత్రి ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. వేప చెట్టు కొమ్మను ప్రతిష్ఠించి శివుడిగా భావించి పూజలు చేసిన ఇప్పటికీ ఏడాదికి 8 నెలలు నీటిలో ఉన్న 200 సంవత్సరాలుగా చెక్కు చెదరని ఈ సంగమేశ్వర దేవాలయం ఎంతో మహిమ ఉన్న క్షేత్రం. కేవలం శిఖర దర్శనం చేసుకుంటేనే మోక్షాన్ని ప్రసాదించే పవిత్ర శైవ క్షేత్రం ఈ సంగమేశ్వర ఆలయం. ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి, మరి నచ్చితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రసిద్ధ ఆలయాల సమాచారాన్ని తెలుసుకోవడానికి ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.